31వ తారీఖున దేవుని యొక్క హృదయముపై బంగారు అక్షరములతో బైబిల్ మిషన్ అనేటువంటి నామతోటి దేవుడు దైవజనులైనటువంటి దేవదాసాయి గారికి బయలుపరచబడినటువంటిది కనుక బైబిల్ మిషన్ దేవుని చేత బయలుపరచబడిన విషయము మరి చాలామందికి తెలుసును. కనుక ఈ విషయంలో అయితే ఎందుకు బైబిల్ మిషన్ ఆయన బయలుపరిచారు? ఇక్కడ మనము చూసినట్లయితే మోషేకి తన్ను తాను మాతని ప్రత్యక్షపరచబడినట్లుగా అంటే ప్రత్యక్షపరచుకున్నట్లుగా బైబిల్ మిషన్ కూడా దేవుడు ఏం చేశాడంటే బయలుపరుచుకున్నారు. కనుక ఎందుకు అనంటే మరి దేవుని యొక్క ప్రియుల దేవుని చేత బయలుపరచబడినది కానీ మనుషుల చేత స్థాపించబడినటువంటిది మిషన్ కాదు. కనుక బైబిల్ మిషన్ మరి దాని యొక్క ప్రత్యేకతల గురించి మనము యోచించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక మోషేతో దేవుడు అంటాడో నేను నీకు తోడై ఉన్నట్లుగా. ఎవరికండి మోషేని ఏమన్నాడు? పిలుచుకొని నా ప్రజలు ఐగుప్తు దేశములో నుండి వారిని విడిపించడానికి ఒక నాయకుడిగా నీ ఉండుము, నేను నీకు తోడై ఉంటానని చెప్పి మోషేని బలపరిచి బయటకు తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించి తీసుకుని వచ్చి మరి భూలోక సంబంధమైనటువంటి కనాను దేశంకి వెళ్ళే పర్యంతం వరకు మోషేకి దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా బైబిల్ మిషన్ అనేటువంటి బయలుపరచబడి మరి నాటి నుండి నేటి వరకు కూడా దైవజనులైనటువంటి దేవదాసాయి గారికి ఆనాడు ఏ విధంగా ఆయన తోడుగా ఉండి నడిపించినటువంటి వారు ఉన్నారో నేటి కాలంలో కూడా అలాగే ప్రభువు తోడుగా ఉండి నడిపించుతున్నటువంటి వారై ఉన్నారు. కనుక భేదాభేదములు వచ్చినప్పటికీ కూడా మరి మనం ఎవరిని వైపు చూడాలంటే దేవుని వైపు చూసి నడవాలి అనేటువంటిది దైవజనుల యొక్క ఉద్దేశము. కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే బైబిల్ మిషన్ యొక్క ప్రత్యేకత గురించి మనం చూసినట్లయితే అసలు ఏమి బోధించబడినది మరి చాలామంది మనం యోచించినట్లుగా క్రొత్త విషయములు లేనిదే క్రొత్త మిషన్ ఎందుకు రావలేను అని. కనుక చాలామంది బైబిల్ మిషన్ అనేటువంటి మాట మరి మా గ్రంథంలో ఎక్కడా లేదు కాదా అని సంబోధించినప్పుడు దైవజనుడు దేవదాసాయి గారు అన్నారంట, బైబిల్ మీద మొట్టమొదట రాయబడినటువంటి మాట ఏమిటి? ఏమండి పట్టుకుని దీన్ని ఏమంట? పరిశుద్ధ గ్రంథము. అలాగే మనం పట్టుకుని ఏమంటామంటే బైబిల్ అనేటువంటి మాట మరి దేవుని యొక్క ప్రియులారా గ్రంథము మీద మొదట ఏం రాయబడి ఉన్నది అని జవాబిచ్చినటువంటి వారు ఉన్నారు. చల్లి దాని విషయంలో చాలా తర్క వివాదములు జరిగినప్పటికీ కూడా దేవుని చేత మరి బయలుపరచబడినది మే 5వ తారీఖున స్థాపన దినమై ఉన్నది. కనుక బయలుపరచటము స్థాపించి ప్రారంభించడం కొనసాగటం అనేటువంటిది మే 5వ తారీఖున జరిగినటువంటి విషయము. కనుక దేవుడు ఎందుకు దీనిని బయలుపరచాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి విషయాలను గురించి ఆయన వర్ణించినటువంటి వారు ఉన్నారు. కనుక దైవజనులైనటువంటి వారిని బయలుపరచబడినప్పుడు మరి దేవుడు అన్నారంటే నీవు బయటికి రా అన్నారంట. అంటే బయటికి రా అంటే బయటకు వచ్చారు. అయితే దేవుని ప్రియులరా ఇక్కడ పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి కదా, మరి వారి ద్వారా నీ కార్యములు చేసుకోవచ్చు కదా అన్నదప్పుడు దేవుడు అన్నాడంట, నేను వారు నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను ప్రార్థించటం లేదు కాబట్టి నీవు బయటకు రా అన్నారంటండి. కనుక అక్కడ నాకేమి లేదంటే స్థానం లేదు కాబట్టి నీవు బయటకు వచ్చినట్లయితే నీతో పాటు నేను ఉంటాననేటువంటిది మరి దైవజనులు అభిషేకింపబడిన తర్వాత చెప్పబడినటువంటి మాటలు. కనుక ఇలాగున ఆనాటి నుండి కొనసాగుతున్నటువంటి వారై ఉన్నది ఈ బైబిల్ మిషన్. కనుక బైబిల్ మిషన్లో అయితే చూసినట్లయితే బాప్తిస్ము అనేటువంటిది మరి చాలా అందరికీ ప్రతి సంఘంలో ఉంటుంది కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మము అవసరం అని పరిశుద్ధాత్మ ఉన్నది అని దైవజనులైనటువంటి వారు ఈ బైబిల్ మిషన్లో బోధించినటువంటి వారై ఉన్నారు. ఇదే ఆనాటి ఉన్నటువంటి సంఘాల్లో కొంత అభ్యంతరకరమైన పరిస్థితి ఉన్నది. ఎందుచేతంటే బాప్తిస్మం అన్నటువంటిది బహిరంగంగా కనపడేది కానీ
పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనేది అంతరంగముగా కనబడిది, ఆత్మ చేత కుమ్మరింపబడినటువంటిదై ఉన్నది. కనుక దీన్ని వారు వ్యతిరేకించారు ఆనాటి ఉన్నటువంటి జనాంగము. ఇంచేతంటే బాప్తిస్మ అన్నది తెలిసిన కానీ అంత మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనేటువంటిది ఎలాగున ఉంటుంది అనేటువంటిది వారు తప్పు పట్టుకున్నటువంటి వారు ఉన్నారు. మరి ఆనాడు ఉన్నటువంటి ధవళేశ్వరం నుండి 30 మంది సేవకులు అయ్యగారి దగ్గరికి వచ్చి ఆత్మ కుమ్మరింపు కూటములు పెట్టండి అంటే ఆత్మ కుమ్మరింపు కూటములు పెట్టారంటండి. పెడితే అనేక మంది ఆత్మ చేత నింపబడ్డారంట, పరిశుద్ధాత్మ చేత. కనుక ఈ విషయము దొరల దాకా వెళ్ళిందంట. ఈ పని నువ్వెందుకు చేస్తున్నావు అని అడిగారంటండి. అడిగితే వారు అన్నారంట, వారందరూ వచ్చి ఆత్మ కుమ్మరింపు మరి సభలు పెట్టమని కోరినటువంటి వారు ఉన్నారు కాబట్టి ఈ సభలు నిర్వహించబడినది అని చెప్పినప్పుడు, అలాగున ఈ ఆత్మ కుమ్మరింపు కూటములు పెట్టినప్పుడు అనేక మంది అంటే ఆత్మ చేత కుమ్మరింపబడ్డారంటండి. దానికి మరి మరొక విషయము మనం చూసినట్లయితే మరి కాంతమ్మ రత్నం గారు అనేటువంటి వారు మరి దైవజనుడు దేవదాసయ్య గారి దగ్గరికి వచ్చారంట. వచ్చినప్పుడు మరి రత్నం గారు వెళ్ళిపోయారు, కానీ కాంతమ్మ గారు అంట దైవజనుడు దేవదాసయ్య గారి దగ్గరికి వెళ్ళి చేతి మీద అది ఈ చెయ్య గోడ మీద పెట్టి మాట్లాడుతున్నారంటండి. మాట్లాడుతుంటే అప్పుడు అన్నారంట, నువ్వు గడుసుదానివే అన్నారంటండి. ఏమన్నారా? పెద్దవాళ్ళ దగ్గర ఎలాగుండి మాట్లాడాలి? ఏమంటే ఎలా మాట్లాడాలి? పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి చెప్పండి? ఎలా మాట్లాడాలి? ఎదుటి వాళ్ళని పెద్దవాళ్ళని గౌరవించేటట్లుగా మాట్లాడాలి. సరే, మనం ఒక అధికారి దగ్గరికి, ఈ ఊరు అధికారి దగ్గరికి వెళతాం. అక్కడికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాం? మనము చేతులు కట్టుకొని మౌనంగా వినయముగా నుంచిని మాట్లాడుతూ ఉంటాం. కనుక దైవజనుడు దేవదాసయ్య గారు ఆత్మీయ జీవితంలో పెంపొందింప చేస్తున్నటువంటి వారు. అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆమె ఏం చేస్తుంటే గోడ మీద చేయి పెట్టి మాట్లాడ అంటే దర్జాగా గడుసుగా ఆవిడ మాట్లాడుతున్న సమయంలోనంట ఆమెకు తేలి కుట్టిందంటండి. తేలి కుడితే ప్రభు మరి దైవజనులు ప్రార్థన చేశారు, కానీ ఆ బాధ 5 రోజుల దాకా తగ్గలేదంటండి. ఈ 5 రోజుల్లో ఆమెకి ఏం కలిగిందంటే ఆత్మ కుమ్మరింపు జరిగిందంటండి. ఒక చెడుకి ఏం కలిగిందంటండి? మేలు కలిగినది. అంచేత పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనేటువంటిది ఉన్నదా అనేటువంటిది లేదు అనేటువంటిది వారు వాదన, ఉన్నదనేటువంటిది దైవజనుల యొక్క వాదన. అందుకు మనము చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము. త్వరగా చాలా విషయాలు చెప్పుకోవాల్సిన వారమై ఉన్నాం బైబిల్ మిషన్ యొక్క ప్రత్యేకతను గురించి. సర్లే, వాక్యం ఏం చెప్తుందండి? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేడని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను అంటున్నారు. కనుక అది ఎవరు పలికిన మాట? అది అక్కడ ఎవరు పలికిన మాట ఏంటి? యేసు ప్రభువారే స్వయంగా చెప్పారు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? అక్కడ చూడండి వాక్యం, అక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? పైన చదవండి, 4వ వచనము. అందుకు నికోదేము, తర్వాత 4 చదవండి. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మరి తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లను, ఒకటి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే తనకున్నటువంటి అనుమానాన్ని దేవుడు ఏ విధంగా తీర్చాడు అంటే, జన్మించాలి అన్నదప్పుడు మళ్ళీ నేను తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించాలా అనేటువంటి సందేహము నికోదేముకు వచ్చింది. కనుక ముసలివాడైనట్టు నికోదేము అన్నారు. కనుక ప్రభు వారు దానికి సమాధానం ఏంటంటే, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నారు. అంటే నీటి బాప్తిస్మం అనేటువంటిది తెలుసు, మరి ఆత్మ బాప్తిస్మము
ఏమండి ఆత్మ బాప్తిస్మము అది మనం పొందలేకపోతున్నాం. అది ఎందుచేతనంటే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం నీటి ద్వారా బాప్తిసం తీసుకున్నప్పుడు ఒక పావురం ఆయన దగ్గరకు వచ్చి ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటే పరిశుద్ధాత్మ వచ్చింది. కనుక నీటి బాప్తిసం పొందినటువంటి వాడు ఆత్మ బాప్తిస్మం అవసరమని దేవుడు తెలియజేసినటువంటి వారు ఉన్నారు. మనం ఎక్కడ ఆగిపోతున్నామంటే నీటి బాప్తిస్మం కాడ ఆగిపోతున్నాం, అంతేకాని ఆత్మను మనము పొందలేము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీటి బాప్తిసం పొందిన తర్వాత 40 దినాలు ఆయన అరణ్యంలోనికి 40 దినములు ఉపవాసం ఉండి ఆత్మ కొరకు కనిపెట్టుకున్నటువంటి వారై ఉన్నారు. అంచేత ఏంటంటే సంఘములో ప్రవేశానికి నీటి బాప్తిస్మే ఎంత అవసరమో దైవ సహవాసము కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అవసరం అనేటువంటిది గుర్తు చేశారు అక్కడ. అంచేత దీనికే మనం ఆగిపోతున్నాం. కానీ తర్వాత మనము బాప్తిసం తీసుకున్న తర్వాత కొన్ని దినాలు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలనేటువంటి ఆలోచన లేకుండా ఉంటున్నాం. మరి ప్రభువు వారు ఆ పని చేయలేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత అరణ్యంలోనికి వెళ్ళి 40 దినములు ఆయన రేయింబవళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆత్మ చేత నింపబడినటువంటి వారై ఉన్నారు. కనుక బాప్తిస్మము సంఘ ప్రవేశానికి ఎంత అర్హత ఉన్నదో పరలోక మరి పరిశుద్ధాత్మ చేత నింపబడటం కూడా ఆత్మపూర్ణులు అవటానికి పరిపూర్ణత చెందటానికి పరిశుద్ధాత్మ అంత అవసరమైనటువంటిది మనం చూపిస్తున్నాం. అందుకు దేవుని యొక్క ప్రియుల అపోస్తుల కార్యాల్లో మనము చూసినట్లయితే 1వ అధ్యాయము చూడండి 5వ వచనము. యోహాను నీళ్లతో బాప్తిస్మ ఇచ్చేది, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మను బాప్తిస్మ పొందిదరని చెప్పాను అన్నారు. ప్రభు వారు ఏం చెప్పారండి? యోహాను నీళ్లలో బాప్తిస్మ ఇచ్చాను, కానీ మీరు కొద్ది దినాల్లో ఏం పొందుతారటండి? అది ఎప్పుడు జరిగింది? 2వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే 120 మంది మేడ గదిలో కనిపెట్టుకున్నప్పుడు వారి మీద ఏం కుమ్మరింపబడి పరిశుద్ధాత్మ కుమ్మరింపబడ్డది. పరిపూర్ణత చెందారు. అంటే పరిపూర్ణత చెందాలి అంటే ఒకటి నీటి బాప్తిస్మ ఎంత అవసరమో, రెండవది ఆత్మ కృంభరింపు కూడా అంతే అవసరమని దైవజనులటువంటి దేవదాస్ అయ్య గారు ఆనాడు అక్కడ ఉన్నటువంటి వారికి బోధించినటువంటి వారై ఉన్నారు. అప్పుడే పరిపూర్ణత చెందుతాడు క్రైస్తవుడైనటువంటి వాడు. కానీ దీనికే మనం పరిమితమై ఆగిపోతున్నాం కాబట్టి ముందుకు సాగలేకపోతున్నాం. ఆత్మ చేత కృమ్మరింపబడినటువంటి వాడు ఆత్మీయ వరములు కలిగినటువంటి వాడై ఆత్మ చేత నడిపింపబడినటువంటి వాడవుతాడు. అందుచేత ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను. ఆత్మ ఎలాగును మనం ప్రేరేపిస్తుందో అనేటువంటిది చెప్తాను. కాంతమ్మ రత్నం గారు ఇందా గురించి చెప్పాను. వారు బైబిల్ మిషన్ యొక్క సభలు జరుగుతుందని మరి తాడేపల్లి గుడి వచ్చారంటండి. వారి కార్యక్రమం ముగించుకుని వెళుతున్నప్పుడు కాంతమ్మ గారితో రత్నం గారితో అన్నారంట, బండి ఎక్కవద్దు అని ఆత్మ చేత ప్రేరేపించబడ్డారంట. అంచేత వారు ఏం చేశారంటే మరి వినకోకుండా ఎక్కారంట. ఇంటి దగ్గరికి వచ్చే సమయంలోనికి బండి తిరగబడిపోయి గాయాలైనవంట. గాయాలైతే అయిన తర్వాత దేవదాసాయి గారి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టారంట. తట్టినప్పుడు రత్నమ్మ, మరి దేవుడు ఆత్మ నిన్ను ఎక్కవద్దని చెప్పింది కదా అన్నారంట అండి. అవునండి, కాంతమ్మ గారు నడవలేక బండి ఎక్కుదామంటే ఎక్కామండి అన్నారు. మంచిది, మరి సరిపోయింది, లేకపోతే మీరు చచ్చిపోయి ఉండేవారు అని దేవదాసాయి గారు అన్నారండి. అంటే ఆత్మ ప్రేరేపణ కలిగినటువంటి ఆత్మ చేత నింపబడినటువంటి వారికి ఆత్మ హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ఇది దైవజనుల యొక్క అనుభవాల్లో మరి వారి జీవితంలో జరిగినటువంటిది. కనుక ఆత్మ చేత నింపబడినప్పుడు ఆత్మ వారిని ఏం చేస్తుందండి? నడిపించబడుతూ ఉన్నదండి. ఇది చెప్తున్నాడు. కనుక మరి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పబడినట్లుగా మీరు నీళ్లలో యోహాను బాప్తిసం ఇచ్చారు, కానీ కొద్ది దినములలాగా మీరు పరిశుద్ధాత్మలు బాప్తిసం పొందుతారు అన్న మాట 50 దినములు సంపూర్తి అయిన తర్వాత అక్కడ 120 మంది ఆత్మ చేత కృమ్మరింపబడినటువంటి వారు ఉన్నారని ఆ మేడ గదిలో ఉన్నారు. కనుక బైబిల్ మిషన్లో ఉన్నటువంటిది ఏంటంటే పరిశుద్ధాత్మాభిషేకము. ఇది బోధించబడినది ఉన్నది అని బోధించబడ్డది. ఆనాడు అనేటువంటి వారు
వ్యతిరేకించినటువంటి వారు ఉన్నారు. అయితే ఆనాటి ఉన్నటువంటి వారు అందరూ అంటున్నారు, ఈ బోధ ఏదో నువ్వు సపరేట్గా ఒక మిషన్ పెట్టుకు నువ్వు బోధించుకో, మా దగ్గర మీరు బోధించవద్దు అని ఆంక్షలు పెట్టారంటండి. ఆంక్షలు పెడితే మరి ప్రభువారు ఎప్పుడో చెప్పారు నువ్వు బయటికి రమ్మని, అందుకు ఆలస్యం చేశారు. అయితే దేవుని యొక్క పిలుపు మేరకు ఆయన ఏం చేసి లోదల నుంచి బయటకు వచ్చేసి బైబిల్ మిషన్ చూపించబడ్డారు కాబట్టి దాన్ని స్థాపించటం జరిగింది. కనుక అందుచేత దేవుని యొక్క వాద వివాదములు జరిగినప్పుడు మరి దైవజన్ని బయటికి పంపించండి అని వారందరూ తీర్మానం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అయితే ఆయన వెనక్కి వచ్చినటువంటి వారే ఉన్నారు. కానీ అధికారుల యొక్క మాటే నెగ్గి వారి మాటను బట్టి దైవజనులైనటువంటి వారిని బయటికి పంపించడం జరిగింది. కాబట్టి దేవునికి ఈ పరిశుద్ధాత్మ అభిషేకము అనేటువంటి దాన్ని ఆత్మచేత కృంభరింపబడటం బోధించడం ద్వారా అభ్యంతరాన్ని వ్యక్తపరిచినప్పుడు అదేదో నీవు సపరేట్గా పెట్టుకుని నీవు బోధించకు, మా మిషన్లో ఆ బోధ లేదని వ్యతిరేకించారంటండి. కనుక ఆత్మ కుమ్మరింపు అవసరమా లేదా అనేటువంటి బైబిల్ మిషన్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటిది. ఆ ఆత్మ కుమ్మరింపు జరగాలంటే మరి ఏం చేస్తారు దేవుని ప్రేర బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా కొన్ని దినాలైనా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే వారు పరిపూర్ణత చెందటానికి కారణమవుతుంది. కాబట్టి దేవుని యొక్క ప్రేర అందుచేతే ఈ బోధలు బోధించబడటానికి నడిపించబడటానికి మరి దేవుని బైబిల్ మిషన్ బయలుపరచబడినటువంటి వారే ఉన్నారు. ఇక మూడవది మన చూడండి, స్వర్గీయ భాష. ఇంటి బైబిల్ మిషన్లో ఉన్న ప్రత్యేకతల గురించి నేను చెప్తున్నాను. కనుక ఎందుకు మనము బైబిల్ మిషన్లో ఉంటున్నాము, బైబిల్ మిషన్లో ఉండటం వల్ల మరి ఒక ప్రత్యేకతలు ఏమిటి అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. త్వరగా తీయాలి మీరు. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 12:10. నువ్వు చదువుతావు ఎందుకు బాబు? చాలండి, కనుక చాలు చదవండి. మరి ఒకరికి అద్భుత కార్యములు చేసే శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి యొక్క నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒకటి తన చిత్తము చొప్పున ప్రతి వారికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. అది కనుక దేవుని యొక్క ప్రియులారా, స్వర్గీయ భాష అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడండి? అద్భుత కార్యములు చేసే శక్తియు, ప్రవచనములు చెప్పటము, ప్రవచనములకు అర్థము చెప్పే వరములను దేవుడు ఏం చేస్తున్నాడు? వారికి అనుగ్రహించుతున్నటువంటి వారై ఉన్నారని పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నటువంటి వారై ఉన్నారు. అంచేత ఆత్మ చేత నింపబడినటువంటి వారికి దేవుని ప్రియులారా, ఏదో ఒక వరమును దైవజనులు అన్నారంట, ఏదో ఒక వరమును సంపాదించుకోవాలంటండి. మనము భూలోకములో ధనాన్ని సంపాదించుకోవడానికి ఎంత ప్రయాసపడతామో విశ్వాస అయినటువంటి వాడు కూడా ఏదో ఒక వరం అంట మరి దేవుని దగ్గర నుంచి మనము సంపాదించుకోవాలంట. మరి ఇతర ప్రాంతానికి వెళ్ళి మనం పని చేసినప్పుడు ఏ విధంగా సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడతామో అలాగే బాప్తిసం తీసుకున్నటువంటి మనము కూడా దేవుని దగ్గర ఉన్నటువంటి వారు ఏదో ఒక వరమును సంపాదించుకోవాలి అని దైవజనులు దేవదాస్ సాయి గారు బోధించారు. అయితే దైవజనుడు దేవదాస్ సాయి గారికి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వరాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని వరాలు వారు కలిగిన వారై ఉన్నారని మరి దేవుని ప్రియులను తెలియచేసినటువంటి వారై ఉన్నారు. కాబట్టి అంచేత ఆత్మచేత నింపబడినటువంటి వారికి దేవుని ప్రియుల ఒక వరమును మనము కలిగి ఉండాలనేటువంటిది. కనుక ఇది
ప్రవచనములు కనుక ఇటువంటి ప్రవచనముల యొక్క నెరవేర్పు దేవుడు అనుగ్రహించినటువంటి వారై ఉన్నారు. కనుక చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో చూడండి. చాలండి. కనుక దేవుని ప్రియులారా, ప్రభువారు తెలియజేసేది ఏంటండి? ఆత్మ చేత నింపబడినటువంటి వారు ఏం చేస్తారంటే అంధకార చీకటి శక్తుల్ని మరి ఎదిరించగల శక్తి కలిగినటువంటి వారై ఉంటారు. దాని వివరణ అక్కడ ఉన్నది కనుక ఆ వివరణలోకి వెళ్ళటం లేదు. కానీ మరి త్వరగా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఒకటి ఏంటంటే బాప్తిస్మము, రెండవది పరిశుద్ధాత్మ బాప్తిస్మము, మూడవది స్వర్గీయ భాష, నాలుగవది ప్రవచనములు చెప్పటము. ఇందాక చదవబడినటువంటి వాక్య భాగాల్లో మనకి ఉన్నది ప్రవచనములు చెప్పటము, ప్రవచనముల అర్థములు చెప్పటము కూడా అక్కడ వ్రాయబడి ఉన్నటువంటిది. పూర్వ దినాల్లో మరి ఇలాగున ప్రవచనాలు చెప్తూ ఉంటే వాటి అర్థాలు చెప్పేవారు మరి కలిగినటువంటి వారు ఉన్నారు. అంతేకాకుండా వారి మనస్సులో ఏమై ఉన్నదో వారు కూడా బయలుపరిచినటువంటి వారు ఉన్నారు. ఇది దైవజనులు ఎక్కువగా ఎందుకు వచ్చారో అనేటువంటిది వారు చెప్పడం. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక తండ్రి తన కుమారుడిని దైవజనులటువంటి దేవదాసాయి గారి దగ్గరికి తీసుకుని వస్తున్నారంట. ఎందుకంటే 10వ తరగతి పరీక్షలో దగ్గర పడుతున్న ఈ పరీక్షలో పాస్ అవడానికి అయ్యగారి చేత ప్రార్థన చేస్తే నా కుమారుడు మరి దేవుని ప్రియ పరీక్షలో పాస్ అవుతాడు కానీ ఉద్దేశంతో అన్నారంట. ఏమిటి అనేది తండ్రి అన్నాడంట, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దైవజనులటువంటి దేవదాసాయి గారు అన్నారంట. అప్పుడు అతను అన్నాడంట, కీర్తన మిషన్ కాదు కదా అన్నాడంట. అతను వెకిలిగా అన్నాడంట తండ్రితోటి. సరే దేవదాసాయి గారి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత మరి నేరుగా వారికి ప్రార్థన చేసేవారు కాదంట. నాకు కొంచెం పని ఉంది, నీ వెళ్ళి 10 నిమిషాలు ఆ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోమని చెప్పారంట కురవాడిని. తండ్రి గారు వరండాలోకి వచ్చినాడు, కుమారుడు వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. 10 నిమిషాలు అయిన తర్వాత అయ్యగారు వచ్చారంట. అయ్యగారు వచ్చి పిలిచారంట. అతను వచ్చాడంట. వచ్చిన తర్వాత ఏం కనపడ్డాది అన్నారంట. దేవుడు హృదయం మీద బైబిల్ మిషన్ అనేటువంటి అక్షరాలు బంగారంతో నాకు కనపడ్డాది అన్నారంట. అప్పుడు అయ్యగారు అన్నారంట, కీర్తన మిషన్ కనపడలేదా అన్నారంట. ఏమన్నారు? ఏమండి వింటున్నారా? సైలెంట్గా ఉన్నారు అందరూ. వింటున్నారా? నిద్రపోతున్నారా? ఇది చాలా బైబిల్ మిషన్ యొక్క ప్రత్యేకత అంటే తెలుసుకుంటే ఇతరులకు మీరు చెప్పగలుగుతారు. అందుకు మేము ఇంత ఆవేశపడి చెప్తున్నాం. నిమ్మకి నీరెత్తి ఉన్నట్లయితే దాని ఫలితం మనం పొందలేం. వాక్యం యొక్క ప్రేరణ, వాక్యం ప్రేరేపణ మనకు కలిగి ఉన్నట్లయితే ప్రేరణ కలిగినటువంటి ఆత్మచేత నడిపింపబడుతూ ఆత్మచేత నింపబడే యోగ్యత మనము పొందుతాం. అందుకు ఆనాటి భక్తులైనటువంటి ప్రయాసపడ్డారు. ఆహారం లేకపోయినా, వస్త్రములు లేకపోయినా, సదుపాయములు లేకపోయినా దేవుని దగ్గరికి వెళ్ళి ఏదో ఒక వరాన్ని సంపాదించుకోవాలని తాపత్రయము పడుతూ ఉండేవారు. అలాగుని చేసి వారు సంపాదించుకున్నారు. కనుక ఈనాడు ఇన్ని ఆత్మలు దేవుని దగ్గరికి రావటానికి కారణమైనది. కాబట్టి దేవుని యొక్క ప్రియులారా, అందుచేత మరి అంచేత బైబిల్ మిషన్లో ఉన్నటువంటి ప్రత్యేకతలను మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. రెండవది నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక మరి ఇక్కడ ఏంటంటే ప్రవచనములు అర్థము చెప్పే పరిస్థితి దేవుడు అనుగ్రహించినటువంటి వారు ఉన్నారు. ఆత్మచేత కృంభరింపబడినటువంటి వారు అంధకార చీకటి శక్తులను ఎదిరించగలిగిన శక్తి కలిగినటువంటి వారు ఉంటారు. ఇక 4వది మనం చూసినట్లయితే దశమ భాగముల గురించినటువంటి వివరణ వ్రాయబడ్డాది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం.
చాలండి. కనుక మరి దశమ భాగం అనేటువంటిది యూదుల ఆచారము. మనకి ఎక్కడ ప్రారంభమవుతుందంటే, ఈ దశమ భాగం అనేటువంటిది రాకముందే అబ్రహాము గారు మెల్కీసెదెకు దశమ భాగం ఇచ్చినటువంటి వారు ఉన్నారు. తర్వాత ప్రభు ఇశ్రాయేలు ప్రజల బయటకు తీసుకుని వచ్చిన తర్వాత దశమ భాగములు ఇవ్వవని వారు తెలియజేసినటువంటి వారు ఉన్నారు. ఆ ఆజ్ఞ రాకముందు మరి అబ్రహాము గారు మెల్కీసెదెకు ఇచ్చినటువంటి వారు ఉన్నారు. చూడండి, ఆది కాండం ఇంతవరకు నేను చదివించాను. ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనం చదవండి. చాలండి. కనుక మరియు షాలెం రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువుని చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. కనుక ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమనే కాకుండా అతడు తనకున్న దాంట్లో 10వ వంతు అతనికి ఇచ్చెను అని రాయబడుతుంది. అంటే ఆజ్ఞ అప్పటికి ఇంకా రాలేదు, ఆజ్ఞ రాకముందే ఇచ్చారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమన్నారంటే, యూదుల యొక్క ఆచారం. కనుక మన వరకు వచ్చేటప్పటికి అంతకంటే ఎక్కువ ఇచ్చి దేవుని స్తుతించాలి అని దైవజనులు నేర్పించినటువంటి వారు ఉన్నారు. కనుక అది ఆవిడ ఆచారము. ఎందుకనంటే వారు ప్రభువుని చూడలేదు. మనమైతే ప్రభువుని చూసాం. ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించినటువంటి వాడైనారు. వారికంటే ఎక్కువ మనము ఉపకారము పొందినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి అంతకంటే ఎక్కువ ఇచ్చి దేవుని మనము మహిమపరచాలి అనేటువంటిది ఇచ్చారు. అక్కడ కొరింథీ సంఘంలో మనం చూసినట్లయితే వారికి శక్తికి మించిన ఎక్కువ దేవునికి ఇచ్చారు. అది పట్టుకుని నేను మరి యెరూషలేములోని నేను సమర్పిస్తానని పౌలు గారు ఆ సంఘానికి తెలియజేసినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఆది కాలములో యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి స్వరము ద్వారా మాట్లాడినటువంటి వారు ఉన్నారు. కానీ మరి తరువాత క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను వారు చూసినటువంటి వారు ఉన్నారో, ప్రభు వారు మానవుల రక్షణార్థం తన ప్రాణమును ప్రణముగా పెట్టినటువంటి వారు ఉన్నారు. అంతకంటే ఎక్కువ మన ఉపకారము పొందినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి అంతకంటే ఎక్కువ దేవునికి మనం ఇచ్చి మనం దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి అనేటువంటిది ఒక బోధ ఉన్నది. ఇక 7 చూసినది ప్రత్యక్షతలు. బైబిల్ మిషన్లో ఉన్నది ఏంటండి? ఇప్పుడు వారికి ఏం చెప్పాను చెప్పండి, ఏం చెప్పాను? గట్టిగా మాట్లాడండి. మీరు చెప్తే మిగతా వాళ్ళన్నా వింటారు. నేను చెప్పింది నాన్న మళ్ళీ మీరు కూడా చెప్తే అసలు వాక్యం విన్నారా లేదో అర్థమవుతుంది. మనం కూర్చోడానికి ఏదో ఆలోచించుకోవడానికి మనం రాలేదు. మనం ఏం చేద్దంటే వాక్యం సత్యము, వాక్యం ప్రభావము కలిది, వాక్యము మనల్ని వెలిగించేది. వాక్యాన్ని ఎంతో కొంత మనం వంట పట్టించుకుంటే అది మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. వ్యర్థముగా చేసుకునవద్దు. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏదో ఆలాపనగా ఉండటానికి, మన మనసును ఎక్కడెక్కడో పెట్టడానికి, మనము ఆ పని ఈ పని ఆలోచించడానికి రాలేదు. దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని వాక్యాన్ని వినేటువంటి మనము మరి యోచించుకున్నట్లయితే ఆ వాక్యము మనల్ని మరి వెలిగిస్తుంది, నడిపిస్తుంది. అందుకు దేవుని యొక్క సన్నిధిలోనికి మనం రాగలుగుతున్నాం.
ఎందుకు చేస్తుందంటే దేవునికి ప్రేర ఆదివారము ప్రమేయం అనేటువంటిది ఆదివారమునికి అధిపతి ప్రభుని తండ్రి అనే త్రిత్వ దేవుడు కనుక త్రిత్వ దేవుని దగ్గరికి మనం వచ్చుతున్నటువంటి వారమై ఉన్నాం కాబట్టి దేవుని యొక్క మాటలు మనం ఆలకించినటువంటి మనము మనకు ఆత్మీయ జీవితాన్ని మరి చక్కగా బలపరచుకోవలసినట్టు వారమై ఉన్నాం. ఇప్పుడు గనక మనం వాక్యరీతిగా బలపరచబడకపోయినట్లయితే రాబోతు దినాల్లో ఉన్నటువంటి ప్రమాదాల్ని మనము ఎదుర్కోలేము. శరీర బలహీనత ఎదుర్కోవాలంటే శరీరము బలము కలిగి ఉండాలి. శరీరం బలం కలిగి ఉండాలంటే మనము బాగా భుజించగలిగినట్లయితే మనకి బలహీనత కలిగిన దాన్ని ఎదుర్కోగలిగినటువంటి తట్టుకోగలిగిన శక్తి శరీరము కలిగి ఉంటుంది. మనం నీరసంగా ఉంటే ఆ రోగాలు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. కాబట్టి డాక్టర్లు చెప్పేది కూడా ఏమిటంటే బాగా తినండి, రక్తం పట్టినప్పుడు ఈ రోగాలు మన్ని ఎదిరించగల శక్తి శరీరం కలిగి ఉంటుందని చెప్తున్నారు. అలాగే అంధకార చీకటి శక్తుల్ని మనము ఎదిరించగలిగినట్టు శక్తి కలిగి ఉండాలంటే వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. అప్పుడే మనము బలపరచబడతాము. కనుక ఊరికి నేను చెప్పటం లేదు, బైబిల్ మిషన్ యొక్క ప్రత్యేకతలు అవి. మరి ఎక్కడ లేని బోధలు ఇక్కడ ఉన్నవి అని దైవజనుడు నేర్పించినటువంటి వారు ఉన్నారు. కాబట్టి మరి వినినటువంటి దాన్ని కొంచెం మననము చేసుకుంటే, మనస్సు పెడితే వాటిని మనం మననం చేసుకుంటే దేవుని ప్రియులారా మనకి కొంచెం ఆత్మీయంగా బలపడటానికి కారణమవుతుంది. నోట్లో చాక్లెట్ పెట్టుకుని అలాగే ఉంచుకోం, దాన్ని చప్పలిస్తూ ఉంటాం, ఆ ఊటను మనము మింగుతూ ఉంటాం. అది నోటికి తీపి కొంత ఆహ్లాదకరంగా ఉండటానికి కారణమవుతుంది. అలాగే వాక్యము మరి దావీదు గారు కూడా నీ వాక్యము ఏమంటారంటే 119లో ఉంటుంది 5. జుంటె తేనె దారాల కంటే మధురమైనది నీ వాక్యము. కనుక వాక్యం ఎంతో మరి శ్రేష్టమైనదని దావీదు గారు తెలియచేస్తున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి వాక్యాన్ని వినండి, అశ్రద్ధగా వద్దు. ఎందుకంటే ఈ దినాల్లో మనం నేర్చుకోకపోతే తరువాత దినాల్లో వాక్యం మనకి దొరకనటువంటిది ఉంటుంది. దైవజనులు దేవదాస్ అయ్య గారు అన్నారంట, బైబిలు తర్జుమాలో కొన్ని తప్పులు ఉన్నవి. ఏమన్నాయంటండి? కొన్ని తప్పులు ఉన్నవి. రాబోతున్న కాలంలో బైబిల్ గ్రంథము పరలోకంలో ముద్రించబడి భూమి మీదకి అందించబడుతుంది అని చెప్పారంటండి. అంటే వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి తర్జుమాలో కొన్ని లోపములు ఉండవచ్చు. ఆ లోపాలే ఈనాడు విమర్శనాత్మకంగా ఎక్కువైపోయినవి. ప్రతి ఒక్కరు కూడా విమర్శించుతూ ఉన్నారు వాక్యాన్ని పట్టుకొని, ప్రతిదీ కూడా తప్పు పట్టుకుంటున్నారు. ఏ సేవకుడు చెప్పినప్పటికీ కూడా మనకంటే ఎక్కువగా వారు అబ్జర్వేషన్ చేసి ప్రతి మాటలో వారు తప్పును పట్టుకొని ఈ సేవకుడు ఇలా మాట్లాడాడు, ఈ సేవకుడు ఇలా మాట్లాడారని వ్యంగ్యంగా వారు మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు. కనుక దైవజనులు చెప్పినట్లుగా కొన్ని లోపాలు, తర్జుమాలో లోపాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. దాన్ని సవరణ జరగాలంటే పరలోకంలో ముద్రించబడి అది భూమి మీదకి అందించబడినట్లయితే తప్పులు లేనటువంటి గ్రంథము మనకు దొరుకుతుంది అన్నారు. కనుక అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. కానీ బైబిల్ మిషన్ వారు ఆ అంశం గురించి కూడా ప్రార్థన చెయ్యాలంటండి. ఏ ప్రార్థన చెప్పండి? ఏం ప్రార్థన చెయ్యాలి? ఆ బైబిల్ ఎక్కడ ముద్రింపబడాలి? పరలోకములో దేవుని దగ్గర ముద్రింపబడినట్లయితే లోపాలు లేకుండా, తప్పులు లేకుండా ఉంటాయి. ఆ గ్రంథము మన చేతికి వచ్చినట్లయితే ఏ తప్పు అందులో కనబడదో ఎవరు కూడా దాని గురించి కామెంటు, విమర్శ చేయరు. కాబట్టి తర్జుమలు కొన్ని లోపాలు ఉండటం ద్వారా ఈనాడు ఒకప్పుడు బైబిల్ చదవటానికి ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు ప్రతి వారి చదివి ఎందుచేతండి విమర్శ కోసం చదువుతున్నారు. ఆ విమర్శ కోసం చదువుకొని విమర్శించుతున్నటువంటి వారు ఉన్నారు. వాక్యాన్ని బట్టి విమర్శ, చెప్పే మాటలను బట్టి విమర్శ వచ్చుతుంది. అందుకే దైవజనులు దేవదాస్ అయ్య గారు చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, ఏ మనుషుని కానీ ఏ మతమును కానీ దూషించరాదు, ద్వేషించరాదు. కానీ ఎవరిని మనము అన్యాయంగా దూషించకూడదు, ద్వేషించ మనిషిని ప్రేమించాలి, మిషన్ని కూడా ప్రేమించాలి. అందుకు దేవుని ప్రేర అలాగ ఉన్నంత కాలము ఇతరుల ద్వారా మనము దూషించబడము.
కాబట్టి ఇతరుల గురించి మన జోలికి వెళ్తున్నాం. కాబట్టి చేతంటే మన దేవుని గురించి మన గొప్ప చెప్పుకోలేక తప్ప ఇతరుల గురించి మనము చెప్పుకొనకూడదు. అలా చెప్పటం వల్ల, విమర్శించడం ద్వారా మరి కొన్ని అభ్యంతరకరమైన పరిస్థితులు వచ్చుతున్నవి. దైవజనులు జాంపేటలో ఉన్నదప్పుడు కూటమిని ముగించుకుని వస్తున్నారంటండి. హరికథ చెప్పేవాడు ఆయన మరి సీతాపహరణం అనేటువంటి దాన్ని చెప్తున్నారంట. ఆ చెప్తూ అంతవరకు నవ్వించారంట. ఆ తర్వాత సీతాపహరణ ఆఖరి గంటకు వచ్చేటప్పటికంట చెప్పి అందరినీ ఏడిపించేస్తాడు. అందరినీ ఏడ్చేస్తాడంట నా చెప్తుంటే. అంటే అంతగా విశ్లేషించగలిగిన వాక్యాన్ని అని అలా చెప్తుంటే అప్పుడు అయ్యగారితో పాటు అమర్నాథ్ గారు అన్నారంట, అబ్బాయి వాక్యం చెప్తే అలా చెప్పాలి అన్నారంట. ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలండి? ఇప్పుడు మనకే కొన్ని ఏం ఘట్టాలు ఉన్నాయి? యేసు ప్రభువాన్ని హింసించినటువంటి, బాధ పెట్టినటువంటి ఘట్టాలు ఉన్నాయి కదా. అందుచేత ఎలాగైతే వారు సంతోషంగా చెప్పారో చివరి ఘట్టముకు వచ్చినప్పటికీ వారందరూ పాల్గొని ఏడ్చినట్టు ఎలాగైతే చెప్పారో వాక్యం కూడా అలాగే చెప్పాలి అబ్బాయి అన్నారంటండి. ఏం చేయండి? అంచేత యేసు ప్రభు వారు ఇంతవరకు వచ్చేవారు అన్న సంగతి అంతవరకు బాగానే ఉంటుంది. కానీ యేసు ప్రభు వారు మన కొరకు ఎంత బాధపడ్డారో, ఎంతగా నలగగొట్టబారో, ఎంతగా ఆయన శరీరాన్ని చేర్చబడ్డదో, ఎంతగా ఆయన రక్తాన్ని కాచబడ్డదో దాన్ని వివరించటంలో ఉన్నది. అప్పుడంటే వారంట ప్రభు వైపు ఆకర్షింపబడటానికి కారణమవుతుంది అన్నారంట. అందుచేత మరి అప్పుడున్నటువంటి దైవ సేవకులు ఏం చేసేవారంటే అండి, ఒక ఆయన పరమగీతముని గురించి చెప్పేవారు, వధువు సంఘం గురించి. ఇక రెండో ఆయన శిలువ ధ్యానం గురించి చెప్పేవారు. ఇద్దరి పేరు సమూయేలే. ఇద్దరి పేరు కూడా ఒక ఆయన జి సమూయేలు గారు, ఒక ఆయన ఎస్ సమూయేలు గారండి. వారు ఇద్దరు కూడా దువ్వ వచ్చి వాక్యం చెప్పారు. పరమగీతముని గురించి, వధువు సంఘముని గురించి ఆయన చెప్తూ ఉంటే శిలువని గురించి ఈయన చెప్పి ఆ ఎస్ సమూయేలు గారు అన్నట్టు ఆయన దేవదాసాయి గారి దగ్గర శిష్యుడు అంటే బాలుడుగా, అంటే విద్యార్థి దశ నుంచి ఉన్నటువంటి వాడు అంటండి ఆయన. విద్యార్థి దశ నుంచి ఉన్నటువంటి వారు అంటండి ఆయన. ఆయన చెల్లి చెప్పిన ఆయన చేత ఆయన వధువు సంఘ రూపముని గురించి ఆయన చెప్తే ఈయన ఏం చేసేవారంటండి, శిలువని గురించి చెప్తూ ఉండేవారంట. ప్రభువు పొందినటువంటి శ్రమలు అది చెప్తూ ఉంటే ఏడ్చేసేవారు సభలో కూడా. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరో కూడా లేరండి. ఒక ప్రత్యేకానికి ఇస్తే ఇంకా ఆ సభలు ఏడని వారు లేరండి. అలా ఏడ్చేవారు. అంతగా ఆయన కళ్ళకు కట్టినట్లుగా ఆయన చూపించేవారంటండి. సిలువ అంటే సిలువను మనము చూస్తున్నామా? సిలువ మీద యేసుక్రీస్తు ప్రభు వారు నలగొట్టబడి ఆయన రక్తము చిందించబడుతుందా అన్నంతగా ఆయన చెప్తూ ఉంటే చాలామంది ఏడ్చేవారండి. కనుక ఆయన వరవడి అయింది, ఈయన వరవాడి ఈయనది. ఎందుకు అంటే యేసు క్రీస్తు ప్రభువారు పొందినట్టు శ్రమలను వివరించగలిగినట్లయితే, చెప్పగలిగినట్లయితే, విశ్వాస హృదయం తెరవబడినట్లయితే దేవుని అంగీకరించడానికి ఇష్టమవుతుంది. ఎందుకంటే ఈయన నా కొరకు నలగొట్ట చనిపోయి రక్తము చిందించారా ప్రభువారు అనేటువంటి ఆలోచన వాళ్ళకు వచ్చినప్పుడు వారు ప్రభువును అంగీకరించడానికి కారణమవుతుందని దైవజనులు చెప్పినటువంటి ఆ మాటను, ఆ వరబడిని ఎస్ సమూయేలు గారు ఆ సిలువని గురించి సభలో చెప్తూ ఉండి దాని గురించి ఇప్పుడు చెప్పేవాడు ఎవ్వరూ లేరు. నాకు తెలుసుండి, నేను చూశాను కాబట్టి, విన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అంతగా అని చెప్పి మరి దోవలో కూడా సభలు పెట్టినప్పుడు 3 సంవత్సరాలు కంటిన్యూగా సభలు పెట్టాం. ఆయన వచ్చారు చెప్పి నిజమే. ఆనాడు ఉన్న సభలోకి వచ్చినటువంటి వారు కూడా మరి సిలువని గురించి చెప్తే ఏడ్చేశారండి. కానీ అంతగా ఆకట్టుకునేటట్లుగా ఆయన చేశారు. ఎందుకు చేస్తా అంటే ఆయన విద్యార్థి దశ నుంచి అయ్యగారి దగ్గర ఉన్నవారు. ఆయన విద్యార్థి దశ నుంచి ఉన్నటువంటి వారు ఆయన అంతగా రక్తి కట్టించి మరి వివరించేవారు. కాబట్టి దేవుని ప్రేర ఆయన చేసిన త్యాగం ఎటువంటిదో మన మాటల్లో వర్ణించలేము. యేసుక్రీస్తు ప్రభువారు మన నోటి మాటతో చాలా తేలిగ్గా చెప్పుకుంటాం. నోటి మాటతోటి మనము తేలిగ్గా యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ పొందారంట, రక్తం కాల్చారంట, సిలువ ఎక్కారంట, ఇంతవరకే తెలిసిన. కానీ మరి పురుషోత్తమ సహోదరి గారిని అన్నారంట, ప్రభువా నీవు సిలువ మీద ఎటువంటి శ్రమ పొందావో ఆ రూపం ఒక్కసారి చూపించు ప్రభువా అన్నారంటండి. చూస్తే నువ్వు తట్టుకోలేవు అన్నారంటండి. ఏంటండి? చూస్తే నీవు తట్టుకోలేవు, చనిపోతావు అన్నారంట. అయినప్పటికీ కూడా పదే అడిగితే
ఆ రూపాన్ని కాస్త తగ్గించుకుని అప్పుడు చూపించారంట పురుషోత్తం చౌదరి గారికి. చూపిస్తే ఆ సంఘటన చూసిన తర్వాత పురుషోత్తం చౌదరి గారు అన్నారంట, ఇది చూడటానికి ఇంకా నేను బతికున్నానా అన్నారంట. ఏది చూడటానికి? ఎంత ఆత్మీయత అందులో ఉన్నదో ఆలోచించండి. మనం చాలా తేలిగ్గా చెప్పుకుంటున్నాం. కనుక ఆయన అన్న మాట ఏంటి, ఇది చూడటానికి ఇంకా నేను బతికున్నానా అంటే, ముందు చనిపోయినట్లయితే ఇది చూసి ఉండేవాడిని కాదు కదా అనుకుని చాలా బాధపడ్డారంట పురుషోత్తం చౌదరి గారు. ఎన్నో రచనలు, ఎన్నో పాటలు ఆయన రాశారు దేవుని గురించి, దేవుని ప్రత్యక్షాలు చూసినటువంటి ఆయన. కనుక దేవుని ప్రియులరా, భక్తుల యొక్క అనుభవాలు ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవాలండి. కనుక అంతగా ఆయన వివరించినటువంటి వారై ఉన్నారు, దైవజనులు వివరించినటువంటి వారై ఉన్నారు. ఆ వివరణ విన్నప్పుడు మన హృదయాలు ఏమవుతాయండి? కనుక చూడండి, చిన్న యాక్సిడెంట్ అవుతే చాలు దాన్ని చాలా పెద్ద గొప్పగా చెప్పేస్తాం. మనకేమైనా ఎదుటి వారికి ఏమైనా అయ్యి బాబు ఇంత అయిపోయిందా అనుకుంటాం. తీరా అక్కడికి వెళితే మనం విన్న దానికంటే తక్కువ ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు తక్కువగా చెప్పుకున్న అందులోకి వెళ్ళినట్లయితే ఆయన పడిన బాధ ఏంటో ఒక్కసారి మనము ఆలోచించండి. దేవుని ప్రియుల, మునుకులు లాంటి మేకులు లాంటివంటి దాన్ని అంటరాన్ని తీసుకొని ఆయన శరీరం మీద గుచ్చుతూ ఉంటే దేవుని ప్రియుల దిగినటువంటి అవి లాగుతుడు, దాంతోపాటు శరీరం కూడా వచ్చేసేది అంటాడు. కనుక దేవుని ప్రియుల, దేవుడు అంతగా ఆయన శ్రమపడ్డాడు వేదన. అందుచేతే చాలా తేలిగ్గా తీసుకున్నప్పుడు ప్రభువారు వెళుతూ ఉంటే ఆ బాధను చూసి, ఆ రక్తానికి ఆరిపొడిగిన రక్తం చూసి మరి ఆయన బాధపడుతూ ఉంటే ఈ స్త్రీలంట, వెంటబడ్డ స్త్రీలన్నీ ఏడుస్తున్నారంట. అప్పుడు ప్రభువారు అన్నారంట, అమ్మ నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. అంటే రాబోతు దినాల్లో ఎవరికి వస్తుందా కీడు? ప్రభువారి మీద నింద మోపారు కాబట్టి, అభివాదం చేశారు కాబట్టి, సిలువకు అప్పగించడానికి కారకులయ్యారు కాబట్టి ఆ శిక్ష, ఆ శాపము మీ మీదకి రాకుండా ఉండగలిగేట్లు మీరు ఏడవండి అన్నారంట. నా పని అయిపోయింది. ఏమైపోయిందండి? వయసు మళ్ళీపోయినాడు అంటే ఏమంటాడండి, అయ్యా నేను చేయవలసినన్ని చేసేసాను, నేను వెళ్ళిపోవటం మంచిది, ఇంకా బతికుంటే ఏం చేస్తానో అంటే కొంతమంది ఆలోచన అలాగ ఉంటాయి. కొంతమంది అయితే చచ్చిపోయాడు ఇంకా బతకాలని కోరుకుంటారు. ఇంకా బతికి ఏం వద్దరంతా. కొంతమంది అంటారు, ఇంకే బతికి నువ్వే వద్దరంతా, జరగవలసిన అన్నీ అయిపోయినాయి కదా, ఇంకెందుకు రాబో, చచ్చిపోవడం మంచిదని అంటారు. కానీ వాళ్ళకేంటి ఇంకా ఆ అపేక్ష, నేను బ్రతకాలని అపేక్ష. కానీ కొంతమందికి అయితే మనం చేయవలసిన అన్నీ చేసేస్తాం, ఇంకా బతికుండి మనమేమి చేస్తాం, మరి మీరు జాగ్రత్తగా ఉండండి, నా పని అయిపోయింది, నా సర్వీస్ అయిపోయింది, మీరు ఇలాగ ఉండండి అని వెనక వాడికి బోధ సలహా చెప్తూ ఉంటారు. అంచేత యేసుక్రీస్తు ప్రభువారు నా పని నేను చేసేసాను. ఏం పని చేశారు? ఆయన చేయవలసిందంతా కూడా చేసేసారు. కాబట్టి ఇప్పుడు నా గురించి వద్దు, మీరు ఎవరి గురించి ఏడవాలి? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నారంటండి. ఆ మాటలో ఎంత అర్థం ఉందో ఆలోచించండి. రాబోతున్నటువంటి దినాల్లో వారి మీద గొప్ప కీడు రాబోతుంది కాబట్టి ఆ కీడు నుండి తప్పించబడటానికి మీరు ఏడవండి అన్నారంట. అయితే వీళ్ళు నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఆ తదుపరి దినాలలో వారి మీదకి మహాకీడు వచ్చేసింది. ఎంత కీడు అంటే ఒకరి పిల్లల్లో ఒకరు పంచుకొని వండుకుని తిన్న పరిస్థితులు వచ్చిన వాళ్ళ మీద. ఈరోజు నా పిల్లవాడు, రేపొద్దున నీ పిల్లవాడు ఆహారానికి అలమటించి, ఆకలికి అలమటించి, నీళ్లు తాగటానికి లేక, తింటాకి ఆహారం లేక వాళ్ళు ఏం చేసేవారంటే వర్షం పడితే పెద్ద బండాలు చేసుకుని ఏంటయ్యి బాణలు చేసుకొని ఆ వర్షపు నీరు దాంట్లో పడితే ఆ నీళ్ళే తాగేవారంట. నీరు వెళ్ళటానికి బంధించేశారు, కాలువలో బంధించేశారు, నీటి చుక్క లేదు. అందులో ఎంతకాలం ఆ నీరు ఉంటుందండి? నీటికి అలమటించారు, ఆహారానికి అలమటించారు. వర్షం పడితే పంటలు వస్తాయి, పంటలు వస్తే తింటాకి ఆహారం దొరుకుతుంది. కనుక అన్నీ ఆగిపోయినవి. తింటాకి ఏది ఎప్పుడైనా వర్షం పడితే ఆ నీళ్లు దాచుకుని అవే త్రాగేవారు అంటండి. ఇక ఆహారానికి వచ్చేటప్పటికి ఆహారానికి తట్టుకోలేక చివరికి పిల్లల్ని పెంచుకుని, అందుచేతే మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి ప్రవచనం అంటే అప్పుడు నెరవేరింది. అంచేత మనం తేలిగ్గా చూస్తున్నాం. ఇప్పుడు రాబోతున్న అటువంటి ఉగ్రత దినమే రాబోతుంది. ఇప్పుడు ఉండండి అని మరి హెచ్చరిక చేస్తుంది. అంచేత ప్రభువారు పొందినటువంటి శ్రమను ఆ విధంగా వివరించటం ద్వారా మరి అనేకులు
ఆత్మరక్షణ అంటే మరి బాప్తిస్మం పొంది దేవుళ్ళు కొనసాగినటువంటి ఆత్మలు ఎన్నో ఈనాడు వారి త్యాగ ఫలితమే ఈనాడు అనేక మంది దేవుని దగ్గరికి రావటానికి కారణమవుతుంది దేవుని యొక్క ప్రియపిల్లారు. కాబట్టి మరి బైబిల్ మిషన్ యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే చెప్పండి. ఒకటే విన్నవారు మొట్టమొదటి ఏం చెప్పారు? ఒకటి ఏంటండి, మొట్టమొదటి ఏంటి? బాప్తిస్మ అన్నది అన్ని సంఘాల్లో ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మ అన్ని సంఘాల్లో లేదు. బైబిల్ మిషన్లో దాని గురించి నేను చెప్పాను. అది గనక ఉన్నట్లయితే నువ్వు బయటికి వెళ్ళి చెప్పుకోమన్నారు దేవదాస్ సాయి గారిని. అవుట్ ఇన్ ఫుట్ అన్నారంటండి, నువ్వు బయటికి పో అన్నారంట. కనుక దైవజనులు ముందుగానే దేవుడు చెప్పాడు కానీ వినలేదు. కానీ తర్వాత ఆయన్ని పొమ్మన్నదప్పుడు తర్వాత పెద్ద నాయుడుపేరు దొరగారు వచ్చి, అయ్యా నువ్వు వెళ్ళటానికి లేదు, దేవుడు నాకు దర్శనంలో చూపించారు, మీరు వెళ్ళవద్దు అంటే అప్పుడు ఆయన అన్నారంట, మరి ఈ మిషన్ ప్రెసిడెంట్ గారు నన్ను బయటికి పొమ్మన్న మాట మీరందరూ విన్నారు కదా అన్నారంట. విన్నాను అన్నారు. మరి విన్నదప్పుడు మీరు అప్పుడు వ్యతిరేకించలేదు కదా, నేను వెళ్ళిపోతున్నానని అప్పుడు ఆయన బయటికి వచ్చేసారంటండి. కాబట్టి దేవుని యొక్క ప్రియపిల్లారా, బైబిల్ మిషన్ బయలుపరచబడినది జనవరి నెల 31ని, ఫిబ్రవరి నెల ఆయన బయటికి వచ్చేసారు. కనుక మరి ఇలాగున మనం చూసినట్లయితే మరి ఆయన బయటికి వచ్చి బోధించినటువంటి వారు. కనుక దీనిలో ప్రత్యేకత అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. రెండవది భాష వరములు, ప్రవచనములు వరములు చెప్పే వరాన్ని మనము చదువుకుందాం. ఇంకా మరి దేవుని ప్రేర. నాలుగవది దశమ భాగము, దేవునికి కానుక ఇవ్వాలి. ఈనాడు ఎందుకు కానుక ఇవ్వాలి అని విమర్శించినటువంటి వారు కూడా ఎక్కువైపోయారు. ఇవ్వకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం అందుకోలేరని నొక్కాడిచి బోధించినటువంటి వారు దేవదాస్ సాయి గారు. కనుక ఇస్తేనే పొందుతారు, ఇవ్వక పొందలేరు. ఇస్తే దేవుడు ఇస్తానన్నాడు. దేవుని దగ్గర నుండి పొందకుండా ఆటంకపరుస్తున్నాయి కొన్ని శక్తులు. అంచేత ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో, ఎందుకు పనికి రాకుండా పోతారో అన్నారంట దేవదాస్ సాయి గారు. కనుక ఆయన చరిత్ర చదివితే ఇవన్నీ మీకు అర్థమవుతాయి, చెప్పిన మాటలు అవునో కాదు. కనుక కొంతమంది సేకరించినటువంటి దైవజనుల యొక్క జీవిత చరిత్ర సేకరించినటువంటి వారు, వ్రాయబడినటువంటి వారు ఎందుకు మనము ఇవ్వాలి అంటే పొందుట కొరకు. ఎందుకు ఇవ్వాలండి? పొందుట కొరకు. మనం అప్పిస్తాం, అప్పించిన వాడి దగ్గర ఏం తీసుకుంటాం మనము? వడ్డీతో తీసుకుంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? ఎక్కువే వస్తుంది కదా. మనం ఇచ్చిన దానికంటే వాడు ఏం చేస్తాడండి? వడ్డీ వేసి ఇస్తాడు. ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చిందా? ఎక్కువ వచ్చింది. కొంచెం ఆలస్యం అయ్యిందనుకోండి, మనం ఇచ్చింది సమానం అయిపోద్ది, రెండంతలు మనకే వస్తుంది. అలాగే దేవునికి ఇవ్వటం అంటే అప్పిచ్చినట్లు అంటండి. దేవునికి ఇవ్వటం అంటే అప్పిచ్చేటప్పుడు. అప్పు ఏమవుతుంది? ఇచ్చేస్తే రాదు, దానం చేస్తే రాదు. దేవునికి ఇవ్వటం అంటే అప్పు ఇవ్వటం అంట. అప్పిస్తే ఏమవుతుంది? రెండంతలు మనకి తిరిగి మనకు వస్తుంది. అలాగా కొంతమంది సేవకులు దుర్బోధ ఇవే దుర్బోధలు. ఎందుకు ఇవ్వాలి అని అంటే వాళ్ళంట ఆశీర్వాదం లేకుండా చెయ్యటమే అంటాడు. అది దైవజనులు దేవదాస్ సాయి గారు నొక్కి వక్కాడించారు. ఎందుచేతని మిమ్మల్ని దరిద్రులుగా చేయటానికి దేవునికి ఇవ్వబద్దని బోధిస్తున్నారు. అది తప్పుడు బోధ. అలా బోధ చేసిన వారు లేచిపోతున్నారు. అది వాక్య విరుద్ధము. ఇవ్వబుద్ధి అన్నది ఏంటండి? వాక్య విరుద్ధము. ఇవ్వండి నేను ఇస్తాను అన్నాడు. కనుక ఇచ్చినటువంటి వారు పొందుతున్నటువంటి వారు అయి ఉన్నారు. ఈవేళ బైబిల్ మిషన్ యొక్క స్థితి చూడండి, ఎలాగో ఆశీర్వదింపబడ్డారు. ప్రారంభ దినాలు నాకు తెలిసినటువంటి కాలంలో కనీసం సైకిళ్ళు ఉండేవి కాదు, సభల దగ్గరికి వెళ్ళటానికి మోటార్ సైకిల్ ఉండేవి కాదు. ఈవేళ పరిస్థితి ఎలాగుందండి? ఎలాగుందండి? ఆశీర్వాదం లేకుండానా? ఆ బైబిల్ మిషన్లో ఉండటం వల్ల కలిగిన ఆశీర్వాదాన్ని అందిపుచ్చుకుని ఈవేళ అంతగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పొందుకుంటున్నారో. ఈవేళ కాళ్ళు పెట్టుకుంటాకే స్థలం సరిపోతలేదు. మనుషుల సంగతి వదిలేయండి, ఏ పెట్టుకుంటా సరిపోతలేదండి. ఆ బస్సుల మీద వెళ్ళకంటే బస్సుల మీద వెళ్ళటానికి కూడా డబ్బులు కావాలి కదా. ఆ వేళ ట్రైన్కి వెళ్ళటాకే డబ్బులు ఉండేవి కాదు. ట్రైన్కి వెళ్ళటాకే డబ్బులు ఉండేవి కాదు. నానా అది టికెట్ ఎంతో కాదు, 10 రూపాయలు లోపే ఉండేది. ఆ 10 రూపాయలు లోపు కూడా దొరికేవి కాదు, అంత కష్టపడేవారు. కనుక దేవుని ఈనాడు
సౌఖ్యంగా వెళ్ళటానికి మరి కార్ల మీద కానీ బస్సుల మీద కానీ ఎంతైనా సరే సొమ్ము ఖర్చు పెట్టి సభలకు వెళ్ళటానికి ముందుకు వస్తున్నారంటే వారు ఇచ్చారు, పొందారు. ఆ పొందిన దాన్ని బట్టి వారు వెళ్ళగలుగుతున్నారు. గమనించండి. అంటే ఇవ్వటంలో తప్పు కాదు, ఇచ్చేవాడు పొందుతాను అంటే సాతాడే ప్రేరేపిస్తాడు ఇవ్వబోద్దని. ఎందుకు ప్రేరేపిస్తాడంటే మీరు భాగ్యవంతులు కాకుండా ఉండుట కొరకే ప్రేరేపిస్తాడు. మనం ఏమంటే అలా గుప్పిడి బిగబడటం వల్ల దానితోటి సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దేవుని దగ్గర నుంచి మీకు పొందదు. మీరు గుప్పిలి విప్పితే దేవుడు ఏం చేస్తాడండి? పరల ఇస్తారన్నారంటండి. నీవు కూకు పలిస్తావు కానీ నీవు దేవుని ప్రియ. అలాగే దేవునికి ఇవ్వటం ద్వారా మీరు ఆశీర్వదింపబడతారు అని నొక్కి ఒక్కాడించి ఇచ్చేటట్లుగా చేశారు. కాబట్టి ఈనాడు బైబిల్ మిషన్లో ఉన్నట్లు వారందరూ కూడా ఆశీర్వదింపబడుతున్నారు, ధనవంతులు అవుతున్నారు. అది గ్రహించగలిగిన వాడు ఇవ్వగలుగుతాడు. గ్రహింపు లేనివాడు ఇవ్వటానికి సంకోచిస్తూ ఉంటాడు. ఏమీ లేకుండా మనం బ్రతుకుతున్నామా? లేదు. కాబట్టి దేవుని ప్రియులరా, దేవునికి ఇవ్వటంలో ఒక్కాడించేవారు దైవజనులు కూడా అలాగే ఇచ్చేవారు అంటండి. వారికి వచ్చినటువంటి ఆ జీతంలో మరి పొట్లం కట్టి మరి రెండంతలు దశమ భాగాన్ని రెండంతల పొట్లం కట్టి ఆ డిబ్బీలో వేసేవారు అంటారు. నిజంగా నేను నా అనుభవం కూడా నేను చెప్తాను. నేను సొసైటీలో జాయిన్ అయినప్పుడు 120 రూపాయలు జీతం. 120 రూపాయలు జీతం. నేను దశభాగం ఎంత ఇవ్వాలి? 12 రూపాయలు. ఆ పై 20 రూపాయలు దశభాగం తీసేవాడు. 100 రూపాయలతోటే మెయింటెనెన్స్ అయ్యేవాడు. ఆ 20 రూపాయలు ఆ రోజే దైవజనులు చదివాని కాబట్టి అలాగే పొట్టలు కట్టి బైబిల్లో ఉంచేవాడు. నాకంటే ఎక్కువ జీతం తీసుకున్న వాళ్ళు 20 రూపాయలే ఇచ్చేవారు. నేను తక్కువ జీతం తీసుకున్న 20 రూపాయలే ఇచ్చేవారు. వాళ్ళు అనేవారు, నువ్వు చాలా నీలాగా నేను చేయలేకపోతున్నాను అనేవాడు. మాతో పాటు ఉన్నాడు సెక్రటరీ. నీతో పాటు మేము వాళ్ళకి 2 జీతాలు వచ్చిన 20 రూపాయలే. నాకు 120 రూపాయలు వస్తే 20 రూపాయలే ప్రక్కన పెట్టి ఇచ్చేవాడు. దేవుడు ఇప్పుడు ఈ స్థితిలో ఉంచాడు. తిండి లేనివాడిగా చేయలేదు నన్ను. తిండి వేడి లేనివాడిగా అప్పుడు పరిస్థితి 120 రూపాయలు. మా పరిస్థితి ఎటువంటిదో ఆలోచించండి. కాబట్టి దేవుని ప్రియుల ఇవ్వటం ద్వారా దేవుడు మనం ఏంటే పొందుతాం. ఇలా ఉంటామని నేను ఎప్పుడూ కూడా ఊహించలేదు. కనుక ఒక మాదిరి జీవితం అనేటువంటిది మనము కలిగి ఉన్నదప్పుడు, ఇవ్వగలిగినప్పుడు నీవు దేవునికి ఆశీర్వాదాలు అది మన ఊహకే అందదు. అటువంటి ఆశీర్వాదాలు పొందినటువంటి వారు ఉన్నారు. ఒక విశ్వాసి చెప్పింది, నరసాపురం లోపల మీకు తెలిసే ఉంటుంది బహుశా, ఆమెకు ఉన్నదంతా పోయింది. మీరు ప్రవచనాలు చెప్తారని వెళ్తూ ఉండేవారు కదా. నరసాపురానికి 20 కిలోమీటర్లు. నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నేను అక్కడ వాళ్ళు ఏం చేస్తారండి, ఆస్తి అంతా అయిపోయింది. ఒక తీర్మానం చేసుకుందంట, నీవు నాకు కలుగ చేస్తే నేను ఎక్కువ సభలకు నేను ఇస్తాను అని తీర్మానం చేసుకొని, రెండవ తీర్మానం ఏంటంటే నేను ఒక్కపూటే భోజనం చేస్తాను, ఎక్కడ సభలు పెట్టినా వెళతాను అన్నది. చెప్తానండి, తీర్మానం అది. అంటే ఒక్కపూటే భోజనం, రెండో పూట భోజనం చెయ్యను అన్నారంట. ఆ పోగొట్టుకున్న దానికి 2 అంతల ఆశీర్వాదం వచ్చిందంటండి. పోగొట్టుకున్న దానికంటే 2 అంతల ఆశీర్వాదం వచ్చింది. మేము వెళ్ళేటానికి, నేను వాకింగ్ చెప్పడానికి వెళ్ళే టయానికి కూడా ఆమె ఒక్కపూటే భోజనం చేస్తాం. ఎక్కడ సభ అయినప్పటికీ కూడా కారు మీద తన పిల్లలు తీసుకుని వెళ్ళిపోతే కింద వేళంతా చూసుకున్నారు. 2 అంతల ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడని అక్కడ సాక్ష్యం చెప్పింది ఆవిడ. అయిపోయింది అంతా, కానీ ఇచ్చింది తన తీర్మానం ప్రకారంగా. పోగొట్టుకున్న దానికంటే 2 అంతల ఆశీర్వాదం సంపాదించుకుంది. ఆ సభ పెట్టి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు భోజనాలు చాలా బ్రహ్మాండంగా పెట్టిందండి. భోజనాలు నరసాపురంకి ఇంకా 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు ఉంటుందండి. అక్కడికి వెళ్ళాం. చాలా ఆశ్చర్యంగా మందిరం బాగా కట్టారు. ఇంచేత నేను వెళ్ళాను కాబట్టి చెప్తాను, వెళ్ళకుండా నేను చెప్పలేను. కనుక దేవుని పేర దేవునికి ఇవ్వటం రుచి చూచిన వారు దేవునికి ఇవ్వటానికి ఆశ్చర్యపడుతూ ఉంటారు. వెళ్ళారా? చల్లండి. కనుక అంచేత అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పడం కూడా జరిగింది. చాలా బాగా సంఘం కూడా చాలా బాగా సహకరిస్తారండి. చాలా వెరైటీలు వండారు భోజనాల విషయంలో ఆవిడే. సరే అండి. కనుక ఎందుకంటే ఇవన్నీ రుజువుల కోసం చెప్తున్నాను, అవునా కాదన్న దానికి నేను చెప్తున్నాను. అంచేత కలిపిన మెత్తటువంటి కాదు. అంచేత మీరు కూడా వెళ్ళారు కాబట్టి నేను ప్రస్తావించడం జరిగింది. అంచేత ఇవ్వటం వల్ల దరిద్రులు కానీ ఇవ్వటం వల్ల ఐశ్వర్యవంతులు అవుతారు అని దైవజనుల మాటను వినినటువంటి వారు
ఆ విధంగా చేసినటువంటి వారై ఉన్నారు. ఇక రెండవది తర్వాత వివరణ చేసుకుందాము. వాటి ప్రత్యక్షతలు చెప్తున్నాను, చెప్పేసి ముగిస్తాను, తర్వాత వివరించుకుందాం. ఒకటి దర్శన ప్రత్యక్షత. ఏంటండి? ఒకటి దర్శన ప్రత్యక్షత. రెండవది స్వర ప్రత్యక్షత. వినండి. మూడవది ఏంటండి? వ్రాత ప్రత్యక్షత. 4 స్వప్న ప్రత్యక్షత. 5 ఊహా ప్రత్యక్షత. 6 జ్ఞాన ప్రత్యక్షత. 7వది వాక్య ప్రత్యక్షత. కనుక ప్రత్యక్షతలు బైబిల్ మిషన్ వారికి ఏమన్నాయండి? ప్రత్యక్షతలు, దర్శనాలు ఉన్నాయి దేవుని అంచేత. ప్రత్యక్షతలు ఏమిటి? ప్రత్యక్షత ఒకటి దర్శన ప్రత్యక్షత, దేవుడు దర్శించడం. అంటే ఏంటి? అంటే ఏంటండి? మనం మోకరించినప్పుడు వచ్చేదాన్ని దర్శనం అంటారు. మనం మోకరించినప్పుడు వచ్చేదాన్ని మనం దర్శనం అంటారు. రెండవది స్వర ప్రత్యక్షత, మనం మోకరించినప్పుడు దేవుడు మాట్లాడతాడు. మూడవది అంటే వ్రాత ప్రత్యక్షత. మరి దైవజనులు దేవదాస్ సాయి గారికి బైబిల్ మిషన్ ఏం చేశారండి? వ్రాసి చూపించారు. 4వది స్వప్న ప్రత్యక్షత, కళ ప్రత్యక్షత. కళలో దేవుడు కనబడి మాట్లాడు. దానియేలు గారికి కళలో మాట్లాడారు, నెబుకద్నెజరుకి కళలో కనబడి మాట్లాడినటువంటి వారై ఉన్నారు. 5వది ఊహా ప్రత్యక్షత, మన ఊహకు వస్తుంది. ఆ ఊహా ప్రత్యక్షత కలిగింప చేసిన వాడు కూడా దేవుడే. ఇలా చెయ్యమని ఎప్పుడైతే మనకు ఊహ వచ్చింది అది చెయ్యాలంట, దాన్ని ప్రక్కన పెట్టకూడదు. కానీ ఊహా ప్రత్యక్షత. రెండవది జ్ఞాన ప్రత్యక్షత. ఏంటండి? జ్ఞానము. దేవుడు ఏమిస్తాడండి? జ్ఞానం ఇస్తాడు. జ్ఞానము ద్వారా మనం మాట్లాడుతూ ఉంటాం. 7వది వాక్య ప్రత్యక్షత. అంటే వాక్యాన్ని వివరించగలిగినటువంటి వరాన్ని మనము కలిగి ఉంటాం. ఇది బైబిల్ మిషన్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు. కాబట్టి బైబిల్ మిషన్ ఎందుకు వచ్చింది అన్నదాన్ని, దీనిని బయలుపరచడానికే దేవుడు వచ్చింది. కాబట్టి కనుక దేవుని ప్రేర మన ప్రార్థన చేస్తూ ఉంటే దర్శనాలు వస్తాయి. రెండవది దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాం. మూడవది దేవుని చేతి వ్రాత మనం చూడగలుగుతాము. 4వది కళలో దేవుని యొక్క ప్రత్యక్షత మనం చూడగలుగుతాం. 5వది ఊహా ప్రత్యక్షత, మనం తలంచుకున్నప్పుడు. అంచేత దేవుడు ఏమిటండి? మీ తలంపులను ఆలోచనలు దేవుడు నెరవేర్చును అనేటువంటిది ఉంటుంది. కనుక జ్ఞాన ప్రత్యక్షత, తెలివిని దేవుడు ఇస్తాడు. జ్ఞానము కుదువుగా ఉన్నాడు. ఎలా నన్ను అడగండి అంటాడు, దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆఖరికి వాక్య ప్రత్యక్షత. ఈ వాక్యం చదువుతూ ఉంటే దాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ఇది బైబిల్ మిషన్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు. కాబట్టి వీటిని గురించి మనము వారి దేవుని తదుపరి వారి వివరణ చేసుకుందాం. చాలా టైం అవుతుంది, చాలా ఆలస్యంగా కూడుకున్నా. ఆయన దేవుని పిల్లలు ఏది ఏమైనప్పటికీ కూడా బైబిల్ మిషన్ ప్రత్యక్షతలు మీరు నేర్చుకోండి. ఇతరులకి చెప్పటానికి కారణమవుతుంది. ఎందుకు బైబిల్ మిషను అని అంటే, దేవుని చేత బయలుపరచబడినది బైబిల్ మిషను. ఎవరి చేత అండి? అందుచేత దేవుని రాజ్యానికి వెళ్ళటానికి అర్హత కలిగినట్టు వారు అంటండి. అంచేత దేవుని చేత బయలుపరచబడినట్టు బైబిల్ మిషన్లో ఉన్నాం కాబట్టి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించే అర్హత కలిగినట్టు వారు అని ఉంది. అవి 7 అంశాలు. అవి తర్వాత నేను చెప్తాను, వీటిని వివరించుకున్న తర్వాత. కనుక దేవుని ప్రియులరా, అంచేత నిన్నటి దినమున బైబిల్ మిషన్ బయలుపరచబడినటువంటి రోజు ఏంటండి? 1938వ సంవత్సరము జనవరి 31వ తారీఖున లూథరన్ మిషన్లో 1892లో ప్రవేశించారంట. బయటికి వచ్చింది 1938వ సంవత్సరంలో. 1892లో వెళ్ళారు, 1938 సంవత్సరంలో ఆయన బయటికి వచ్చేశారు. కనుక దేవుడు చూపించినట్లుగా. అంచేత మనుషుడు రమ్మంటే రాలేదు, ప్రభువు రమ్మంటే ఆయన వచ్చారు, ప్రభు చూపించిన దాన్ని చేశారు. కాబట్టి బైబిల్ మిషన్లో ఉన్నటువంటి మనము ఎవరు ఏమనుకున్నా కానీ మనము ధన్యులము. భేదాలు ఉండవచ్చు, సహజంగా కుటుంబంలో కూడా ఉంటాయి, సంఘాల్లో ఉంటాయి. వాటి వైపు మనం చూడకూడదు. కానీ మనం ఎవరి వైపు చూడాలి? దైవజనులు దేవదాస్ సాయి గారికి కూడా అన్నారంటాను, నా వేడి గురించి కానీ, నేను పెంచుకున్న విజయరత్న గారి గురించి కానీ, లేక ఉన్నటువంటి సేవకుల గురించి అభ్యంతరాలు మీకు కలగవచ్చునేమో, కానీ వాటి వైపు చూడకండి.
నన్ను రమ్మన్న ప్రభు వైపు మీరు ఎవరి వైపు చూడాలండి? ఆ దేవుని వైపు నన్ను పిలిచిన దేవుని వైపు, నన్ను రమ్మన్న ప్రభు వైపు చూడండి, ఆ అంతస్తు మీరు పొందుతారు అన్నారంటండి. కనుక దేవుని చేత బయలుపరచబడినటువంటిది బైబిల్ మిషను. మరి ఇతర బోధల ద్వారా బైబిల్ మిషన్లోనికి ఆకర్షింపబడినటువంటి వారు మరి పరలోక అంతస్తును దక్కించుకుంటారు. అట్టి ధన్యత బైబిల్ మిషన్ వారు కలిగి ఉన్నారు అంటున్నారు. అంచేత చాలామంది బైబిల్ మిషన్లో ఉంటేనే పరలోకం వెళతారా వెళ్ళరా అని ప్రశ్న వస్తున్నాయి. కానీ బైబిల్ మిషన్లో ఉన్న బోధలు ప్రత్యేకము. బైబిల్ మిషన్లో ఉన్న బోధలు ప్రత్యేకము. అంచేత ఆనాటి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించే వ్యతిరేకించారంటే మిగతా ఏ బోధలన్నీ వారు వ్యతిరేకిస్తారు. కనుక ఆ బోధను నొక్కి ఒక్కాడించి దైవజనులైన దేవదాసయ్య గారు చెప్పారు. ఆత్మ కృమ్మరింపు జరిగింది. అనేక ప్రవచనాలు వారు చెప్పినటువంటి వారు ఉన్నారు. జ్ఞానం అనేటువంటికి ఏలూరులో ఆమె ఉండేదంటండి. ఆమె మూత ఉంచినటువంటి సీసా మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే రక్తం దాంట్లోకి దిగేదంట. అటువంటి వరాలు సంపాదించుకున్నారు దైవజనులు దేవదాసయ్య గారు. మరొక విషయము, మరి కాంతమ్మ అనేటువంటిది దోసకాయలు పాడంటండి. అయ్యగారి దగ్గర ఉన్నటువంటి అయ్యగారి దగ్గర ఉన్నటువంటి మరి ఆమె ఉన్నటువంటి దూరం 4 మైళ్ళు అండి. ఉదయకాల సమయంలో కాంతమ్మ అని పిలిచారంటండి. ఎక్కడున్న వారికి వినపడుతుంది చెప్పండి, వినండి. అవన్నీ మీకు మళ్ళా దొరకవు, మీకు మళ్ళా నేను చెప్పాలన్నా రావు. పక్కనున్న వాడికి కాంతమ్మనండి. అక్కడ దోసకాయలు పాడంట అయ్యగారు ఉన్నటువంటి శానిటోరియం ఉన్న దానికి ఉన్నటువంటి ఊరు 4 మైళ్ళు దోసకాయలు పాడుందంట. ఉదయకాల సమయంలో లేచి చీపురట్టుకుని ఊడుస్తుందంటండి. ఏంటంటే వాకులు ఊడుస్తుందంట. వాకులు ఊడుస్తుంటే కాంతమ్మ అని పిలిచారంట. అక్కడ వినపడి ఆ చీపురు అప్పటికాడి గబగబా వచ్చేసిందంట. ఈ 4 మైళ్ళు రావడానికి ఎంత టైం పడుతుందండి? ఏమండి అసలు వినపడుతుందా? రాగానే ఆ గుమ్మలో నుంచి అయ్యగారు వచ్చి అన్నదంటే అయ్యగారు పిలిచారేంటి అన్నదంట. అయ్యగారు పిలిచారేంటి అని అడిగిందంటండి. వినపడదా అన్నారంట. అయ్యగారు వినపడదు, ఏమీ లేదమ్మా, కాట కోటేశ్వరంలో కొండ మీద సభలు పెడదారనుకుంటున్నాను, ప్రార్థన చెయ్యే అన్నారంట. ఆమె ఏమనిపిస్తుందండి, ఈ మాత్రం దానికి ఇక్కడ నన్ను పిలవాలా అని చాలా సింపుల్గా తీసేస్తాం. చూసారా అంటే ఇప్పుడు అనేస్తారండి. తేలిక నోటి మాటలు వచ్చినాయి కదా, తేలిగ్గా అనేస్తాం. మరి ఆ కేసరం నేను 2 సార్లు వెళ్ళాను ఆ కొండ మీదకి. ఆ కొండ మీద నేను మరి సిద్ధపడితే తీసుకెళ్తే ఈ లోపల మన శ్రమకాలం ప్రారంభం అవుతుంది, వెళ్ళొద్దాం ఒకసారి. మీరు సిద్ధపడితే కనీసం 10 మంది ఉంటే ఖర్చులు కలిసి వస్తారు. వెళదాం. కోరుకొండకి 15 కిలోమీటర్లు. నేను ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఇక్కడ నేను ఆ పాస్టర్ గారు ఆశ్చర్యపోయారు. ఆపరేషన్ లేకముందు ఉండి ఆపరేషన్ చేసుకుని మీరు కొండ ఎక్కుతారా అని చాలా ఆశ్చర్యపోయాడు. కనుక దేవుడా శుక్రవారం జరుగుతూ ఉంటుంది అని చేత వెళదాం. ఆయన నన్ను చాలా ప్రేమించారు. చాలా ఆశ్చర్యపోయాడు నన్ను చూసి. చెప్పారు అక్కడ ఆయన గుండె ఆపరేషన్ చేయించుకున్నారో మరి 2 సంవత్సరాలు కూడా అవ్వలేదంటే, అయ్యి బాబు 2 సంవత్సరాలు కూడా ఆపరేషన్ అవ్వకుండా ఇంత కొండ ఎక్కేసారైదా అని చాలా ఆశ్చర్యపోయి నన్ను ప్రేమించారు. నేను 2 సార్లు వెళ్ళాను. ఒకసారి అందరూ కలిసి పాస్టర్లు అందరూ కలిసి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుని సంస్కారం తీసుకున్నాను అక్కడ. అలాగే 2వసారి నేను ఒక్కడే వెళ్ళాను. వెళ్ళి చేస్తే ఆయన చాలా ప్రేమించారు. ఆ కొండ మీద నేను 40 రోజులు ప్రార్థన ప్రారంభిస్తానమ్మా, కాంతమ్మ ప్రార్థన చేయి అన్నారు. ఎలా ఉంటుందండి? ఏమంటే ఎంత ఒక 100 గజాలు అంత దూరం వచ్చినట్టుగా వచ్చేసిందంటండి. అక్కడి నుంచి 4 కిలోమీటర్లు గబాబు అడుగులు వేసుకొని వచ్చేసి అయ్యగారి దగ్గర ఉంచుతుందంట. ఉదయకాల సమయం అంటే అప్పట్లో 5 గంటలకు లేచి ఆడవాళ్ళు వాకులు ముడుచుకునేవారు. ఆ టైంలో పిలిస్తే వచ్చారు. వినపడ్డదా అంటే చూసారా, అంటే స్వర ప్రత్యక్షత అంటున్నారు. కనుక ఆ స్వరము ఆవిడ విన్నది వచ్చింది. ఎంతగా దేవుళ్ళు ఎదిగితే ఆ మాట వినపడ్డదండి ఆవిడికి. చూడండి, కనుక వచ్చింది. సర్లేండి అయ్యగారు అంటే వెళ్ళిపోయింది. ఈ మాత్రానికి నన్ను కేకేయాలంటే 4 మైళ్ళు ఎంత దూరం పడుతుంది, మళ్ళీ వెళ్ళటానికి ఎంత దూరం పడుతుందో ఎంత 4 అడుగులు అనేవారు అప్పట్లో. ఆ 4 మైళ్ళు కూడా 4 అడుగుల కింద లెక్కేసేవారు. ఇప్పుడు 4 గజాలు ఆయాసం వచ్చేస్తుంది మనకి. అంతగా దైవజనులు వారిని బలపరిచారండి. అంచేత వారు పొందారు. కనుక దైవజనులు ఆయన దగ్గర ఉన్నటువంటి అనుభవాలు అటువంటివి. చాలా విషయాలు ఉన్నాయి చెప్పవలసినటువంటివి. నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు
అయ్యగారి గురించి చాలా విషయాలు చెప్పేవాడిని నేను. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇంత విషయాలు ఎందుకు ఎవరో చెప్తలేదండి అని. ఏదో చెప్పేస్తారు గారు అంటే ఇంకా ఇంకా చెప్పమనేవారు. ఆ వెనకాలలో బ్రేక్ వేసేసేవారు. సర్లే ఏదేమైనప్పటికీ చెప్పవలసి నేను అక్కడక్కడ చెప్పొచ్చాను, సంతోషించాను. కనుక అయ్యగారి విషయాలు మనం ధ్యానించుకుంటే అది ఆశీర్వాదం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం అది అప్పుడు చేయాలి. ఎప్పుడు? ఫిబ్రవరి 9వ తారీఖున ఆయన గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు బైబిల్ మిషన్ యొక్క ప్రత్యక్షపరచడానికి, బైబిల్ మిషన్ యొక్క ప్రత్యేకతల గురించి చెప్తున్నా. ఇవన్నీ తిరగమరుగు అయిపోయినాయి. ఎందుకు అంటే నేను ఆనాటి ఉన్న తరం వారితో కొంత నడిచారు కాబట్టి కొన్ని చెప్పగలుగుతాను. ఇప్పుడు ఆడితో నడిచిన వారు లేరు, దూరం దూరంగా ఉండేవారు. నేను వాళ్ళకి దగ్గరగా ఉండేవాడిని. అంచేత కొన్ని విషయాలు వంట పట్టించుకుని నేను చెప్పగలుగుతున్నాను. లేకపోతే నేను చెప్పలేను. ఆ ఆతురత, ఆ అభిమానము, ఆ విశ్వాసం ఉంది కాబట్టి దైవజనుల గురించి చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు చెప్పేవాడు ఎవడో కూడా అంటారు కానీ పూర్తిగా తెలీదు. కనుక వాళ్ళతోటి నేను నడపడం ఒక ధన్యతగా నేను భావించుకుని నేను చెప్తున్నాను. ఇక ఇప్పుడు ఆ తరంలో ఆ తరం వారితోటి కొంచెం జతగా ఉండేవారు. నన్ను ప్రేమించేవారు కాబట్టి కూడా పెట్టుకున్నారు కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్పగలుగుతాను. కాబట్టి దేవుని ప్రియులను అటువంటి నడిపింపు ప్రభువారు మనకి ఎలాగను దయచేయను గాక. చాలా సమయం అయింది కదా, ఏమనుకోకండి. చేతంటే ఇంకా చెప్పి కొద్ది చెప్పాలి, సాయంత్రం అయిపోతాం చెప్పుకుంటే అంచేత వినేవాళ్ళు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కొంచెం టైం అయింది. మనకి త్వరగా మన సంస్కారం యొక్క కార్యక్రమాన్ని మనం చాలా తొందరగా జరిగించుకుందాం. దేవుడు మన అందరినీ కూడా బైబిల్ విషయంలో ఉన్నందుకు అట్టి అంతస్తు, అటువంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహింపచేయును గాక. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా ఇదిగో నీకే నమస్కారం. కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నటువంటి వారమై ఉన్నాం కనుక మా తండ్రి ఈ విషయాలు బట్టి మేము బాధపడగల కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. కరబోవిందు పరుగెత్తి కొని రండి ప్రభువే